ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలైనందుకు షర్మిలమ్మ గారికి మాకు ఆనందకరంగా ఉంది. అమ్మ, మీ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పేద మధ్యతరగతి ప్రజల ఆనాటి బాలురు, ఈనాటి పౌరుల ఆశా జ్యోతి. ఆయన అటువంటి నాయకుడి కడుపున పుట్టిన మీలో ఒకరు నాయకత్వాన్ని చూస్తున్నామమ్మా. మీరు కూడా మంచి నాయకురాలు అవుతారని ఆశిస్తున్నాం. అలాగే 2014లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చింది. 10 సంవత్సరాలు మూల్యం చెల్లించుకుంది. మీ జాతీయ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మీ జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, మా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని మా పార్టీ నాయకులు, అధిష్టాన నాయకులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మాట ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ప్రాధేయపడుతూ నమస్కరిస్తున్నాం.